కేసీఆర్ ఇలాకాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎడ్యుకేషనల్ హబ్ సంతోషిమాత ఆలయ పరిసర ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం సరికాదని కాలనీ వాసులు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సంగపూర్ రోడ్ ఎడ్యుకేషనల్ హబ్ కి పోయే స్థలంలో సంతోషిమాత ఆలయ పరిసర ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తున్న విషయానికి తెలుసుకున్న కాలనీ వాసులు సంతోషిమాత ఆలయ పరిషత్ వారు ఈ పరిసర ప్రాంతాల్లో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దు అని ఎక్సైజ్ అధికారులకి, మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందచేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒక విచారకరమైనటువంటి విషయం తెలిసింది. మన గజ్వెల్ నుండి సంగాపూర్ రోడ్డు వెళ్ళేటువంటి దారిలో సంతోషిమాత సత్యనారాయణ స్వామి సహిత ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంకు దక్షిణ భాగంలో ఐఓసి ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్కు పశ్చిమ దిశలో అక్కడ విద్యాసౌధం, బాలికల విద్యాసౌధం ఎడ్యుకేషనల్ హబ్కు సమీపంలో ప్రస్తుతం ఉన్నటువంటి టీ హబ్బులకు మధ్యలో ఒక మద్యపాన దుకాణం ఏర్పరుస్తున్నారనే విషయం తెలిసింది. అది చాలా విచారకరము, బాధాకరమైంది. ఎందుకంటే సాయంకాలం 4 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు బాలికల విద్యాసౌధంలో, అలాగే అక్కడటువంటి పాఠశాల విద్యార్థినులు అందరూ కూడా కాలినడకన అక్కడి నుండి గజ్వెల్ బస్టాండ్కు వారి ఇళ్లకు చేరుకుంటూ ఉంటారు. దానిలో సాయంకాలం అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లో గృహిణులు, అధికారులు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా సాయంకాలం ఈవినింగ్ వాకింగ్కి వస్తూ ఉంటారు. సాయంకాలం సంతోషమాత దేవాలయంలో జరిగేటువంటి ఉత్సవాలకు ప్రతినిత్యము అక్కడ దీపారాధన చేయడానికి మహిళలందరూ అక్కడి నుంచి వస్తుంటారు. ఈ పరిస్థితుల్లో ఎంతోమంది వృద్ధులు, ఎంతోమంది ఎన్నో అవసరాల కోసము ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్కి వస్తుంటారు. ఆ సమీపంలో ఈ మద్యపాన దుకాణం అసలు ఎందుకు అనుమతిస్తున్నారో అర్థం కావడం లేదు. మా కాలనీవాసులందరూ కూడా బాధపడుతూ ఈ సమస్యను పరిష్కరించడం కోసమని స్థానిక ఎక్సైజ్ శాఖ సిఐ గారిని కలవడానికి వచ్చాం. అక్కడ సిఐ గారు అందుబాటులో లేరు, వారు ఏదో మీటింగ్లో ఉన్నట్టుగా తెలిసింది. ఇక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఎస్ఐ గారికి మా వినతి పత్రాన్ని ఇక్కడ అందించడం జరిగింది. దయచేసి పెద్దలు, ఎందుకంటే ఈ విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా ఖచ్చితంగా జిల్లా పరిపాలనాధికారి అయినటువంటి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి కూడా మేము మా వినతి పత్రం అందిస్తాం. కానీ మీ ద్వారా కూడా అక్కడికి వెళ్ళి ప్రజలందరూ కూడా చక్కగా ఉండాల్సి, ఎంతో ఆనందంగా మెలిగేటువంటి ఈ సమయంలో ఇక్కడ ఈ మద్యపాన దుకాణం పెట్టడం వల్ల కుటుంబాలలో చాలా ఇబ్బంది కలుగుతుందనే విషయాన్ని ఇక్కడ స్థానిక మహిళలందరూ చాలా ఇబ్బంది పడుతూ చెప్పినారు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మీడియా ద్వారా అధికారులందరినీ కూడా, దీనికి సంబంధించినటువంటి అందరు అధికారులను, ప్రభుత్వ అధినేతలను అందరినీ కోరేది, ఆ ప్రాంతంలో కాకుండా మరొక చోట మీరు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా. మీ వ్యాపారాలకు మేమేం అడ్డు కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆ స్థలంలో ఇవ్వకుండా మీరు దాన్ని మార్చుకోవాల్సిందిగా. ఆ స్థల యజమానులు కూడా ఇటువంటి దానికి వాళ్ళు ఇవ్వడము భావ్యం కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దేవాలయం కానీ, అక్కడ ఉన్నటువంటి బాలికల విద్యాసౌధం కానీ, అక్కడ 24 గంటలు ఎంతోమంది పిల్లలు తిరుగుతూ ఉంటారు. మరి ఆ ప్రాంతంలో ఇవ్వడం భావ్యం కాదు. వారు కూడా పునఃసమీక్షించుకొని ఇక్కడ ఈ మద్యపాన దుకాణాన్ని పెట్టకూడదని మేమందరం కూడా ముక్తకంఠంతో చెప్తున్నాం. ఖచ్చితంగా దీన్ని ఇక్కడి నుంచి తీసేయవలసిందిగా వారిని సూచన చేస్తున్నాం. ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞాపన చేస్తున్నాం. ఒకవేళ కనుక మీరు దాని మీద ఏమాత్రం దృష్టి సారించకపోతే ఈ విషయాన్ని తీవ్రతరం చేసి భవిష్యత్తులో మేము అందరం ఇబ్బందులు ఎదురవుతాం. కాబట్టి దాని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞాపన. సంతోషమాత ఆలయం పక్కన ఒక కాళికా నగర్ అనేది ఏర్పాటు చేసుకున్నాము ఎడ్యుకేషన్ హబ్ దగ్గర. అక్కడ మేము 7 years నుంచి అక్కడనే ఉంటున్నాము. అక్కడ కుటుంబాలు ఒక కాలనీలాగా ఏర్పడ్డది, మంచిగా ఉన్నాము. అందుబాటులో గ్రౌండ్ ఉంది మాకు. అటు ముందు ఎడ్యుకేషన్ హబ్ కూడా ఉన్నది. అందరు 1000 మంది పిల్లలు వస్తుంటారు, పోతుంటారు. యథావిధిగా ప్రశాంతత గాలి కోసం 1000 మంది గజ్వెల్లో ఎక్కడ ఉన్న వాళ్ళు ఇట్లా మా గ్రౌండ్ దగ్గరకు వచ్చి వాకింగ్ చేస్తున్నారు. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉందండి మా దగ్గర. ఇక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వాకింగ్ చేసుకొని వెళ్ళడం అంత బాగుంటుంది. అట్లాంటి ఇంత ప్రశాంతంగా ఉన్న మా కాలనీకి వచ్చి వైన్స్ టెండర్ పడ్డదని అక్కడ వైన్స్ కట్టడం స్టార్ట్ చేయడం ఇది చాలా బాధాకరమైన విషయము. మా ఊళ్ళో టైంకు ఇంట్లో ఎవరున్నా లేకపోయినా ఇప్పుడు 10 వరకు ఓపెన్ ఉంటాయి షాప్స్. ఇంత ముందులాగా లేదు, స్వేచ్ఛగా తిరగలేము. సాయంకాలం దేవాలయానికి ఖచ్చితంగా వెళ్తాము, మార్నింగ్ వెళ్తాము. ఇప్పుడు పొద్దున లేస్తే మేము చిన్న అవసరానికి కూడా మేము వెళ్ళాల్సిన దారి. మేమే కాకుండా మాతో పాటు 1000 మంది పిల్లలు ఉన్నారు. మన తెలంగాణ